విపత్తుల సమయంలో ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా నంద్యాల జిల్లా కేంద్రంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ డ్రిల్ అందరినీ ఆకట్టుకుంది. నంద్యాల పట్టణంలోని చెరువుకట్ట వద్ద శనివారం ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్, ఏఎస్పీ జావలి ఆల్ఫోన్స్ పర్యవేక్షణలో జరిగిన ఈ మాక్ డ్రిల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం అత్యవసర సమయాల్లో ప్రాణాలను ఎలా కాపాడాలో ప్రత్యక్షంగా ప్రదర్శించి చూపారు. ముఖ్యంగా బోట్లు బోల్తా పడినప్పుడు లేదా వరద నీటిలో చిక్కుకున్నప్పుడు చేపట్టాల్సిన రెస్క్యూ ఆపరేషన్లపై ఏఎస్పీ జావలి ఆల్ఫోన్స్ ప్రత్యేకంగా వివరించారు. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఉంటేనే ప్రాణ నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించవచ్చని ఆమె పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన వారికి తక్షణమే అందించాల్సిన సిపిఆర్ వంటి లైఫ్ సేవింగ్ టెక్నిక్స్ పై అధికారులు సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ విశ్వనాథ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రియాంక, ఆర్టీఓ శివకుమార్ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆందోళనకు లోను కాకుండా టెక్నిక్స్ ఉపయోగిస్తే ప్రాణాలను కాపాడవచ్చని అధికారులు సూచించారు. మాక్ డ్రిల్ను విజయవంతంగా నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ బృందానికి జిల్లా యంత్రాంగం కృతజ్ఞతలు తెలిపింది. మనం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్ ఏదైనా క్యాప్సైజ్ అయినప్పుడు రెస్క్యూ ఆపరేషన్ ఎట్లా చేపడతారు అండ్ ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ మధ్య కోఆర్డినేషన్ ఎట్లా ఉంటుంది అండ్ డిఫరెంట్ సినారియోస్ కూడా మనకి చూపిస్తారు రెస్క్యూ ఆపరేషన్ లో. సో ఈ మా డిపార్ట్మెంట్స్ అన్ని ఎట్లా కోఆపరేట్ చేస్తాయి అనేది కూడా దీనిలో ఒక ఆస్పెక్ట్. అండ్ పబ్లిక్ కి కూడా అవేర్నెస్ జనరేట్ చేయాలనేది దీని ఉద్దేశం. సో ఈ దీనిలో పార్టిసిపేట్ చేస్తున్న ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ కి అండ్ ఇది కండక్ట్ చేస్తున్న ఎన్డీఆర్ఎఫ్ టీమ్ కి, ఆఫీసర్స్ కి అండ్ ఇది ఫెసిలిటేట్ చేసిన రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ మా ఏఆర్ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ గారు మరియు డిఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, అలాగే మన నంద్యాల ఏఎస్పీ మేడం గారు, అలాగే 10th బెటాలియన్ కమాండెంట్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నంద్యాల పట్టణంలో మన డిస్ట్రిక్ట్ లెవెల్ మాక్ ఎక్సర్సైజ్ మనం కండక్ట్ చేయడం జరిగింది. ఈ రోజు యొక్క మాక్ ఎక్సర్సైజ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైనా ఒక రియల్ టైమ్ సినారియోలు ఏమైనా మనకైనా ఫ్లడ్స్ అది వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న పబ్లిక్ ఎవరైనా విక్టిమ్స్ వాళ్ళు మునిగిపోతే వాళ్ళని ఏ విధంగా కాపాడాలి, ఒకవేళ వాళ్ళకి స్విమ్మింగ్ వస్తే అప్పుడు ఎలా విక్టిమ్స్ని కాపాడాలి, ఒకవేళ వాళ్ళకి స్విమ్మింగ్ రాకపోతే అలా ఏ విధంగా విక్టిమ్స్ని కాపాడాలి, ఈ అన్న దాని గురించి ఒక సినారియో రూపంలో క్రియేట్ చేసి ఇక్కడ చేయడం జరిగింది. ఈ సినారియోలో మెయిన్గా ఏంటంటే, ఫస్ట్ ఒక బోట్ ఏంటంటే సివిలియన్స్ సంబంధించిన బోట్ ఒక క్యాప్సైజ్ అవుతుంది. క్యాప్సైజ్ అంటే పల్టీ జరగడం జరుగుతుంది. దాని తర్వాత మన ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూవర్స్ వెళ్ళి వాళ్ళని ఎలా కాపాడారు, కాంటాక్ట్ రెస్క్యూ మరియు నాన్ కాంటాక్ట్ రెస్క్యూ. తర్వాత ఒక వ్యక్తి మునిగిపోయి ఉంటే ఆ మునిగిపోయిన వ్యక్తిని ఆక్సిజన్ సిలిండర్ సహాయంతో డీప్ డైవర్ వెళ్ళి ఎలా వాళ్ళని తీసుకువచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏ విధంగా వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ కానీ సిపిఆర్ కానీ ఎలా చేయడం ఎలాగో చూపించడం జరిగింది. ఆ తర్వాత ఇంకా కూడా మన దగ్గర ఉన్న విషయాలతో సామాన్లతో మనం ఒక ఇంప్రూవైజ్డ్ డివైస్ ని తయారు చేసుకుని ఎలా మనం ఫ్లడ్ సిచ్యువేషన్ లో మనం ఎలా మనం కాపాడుకోవచ్చో అది కూడా ఈ రోజు చూపించడం జరిగింది. స్టేట్ వైడ్ 6 జిల్లాలో జరుగుతుంది ఈ ప్రోగ్రాము. దానిలో భాగంగానే మనకు నంద్యాల జిల్లాలో ఈరోజు స్టేట్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ టీమ్ డేట్ కోసం అడిగినారు, డేట్ ఇచ్చినాము. దానికోసం మన జిల్లాలో లాస్ట్ టైం తుఫాను వచ్చి చాలా ఇబ్బంది పడినాం కాబట్టి దానికోసం ముందు జాగ్రత్తగా అవేర్నెస్ చేసేదానికి ఈ ప్రోగ్రాం పెట్టాం. దానికి ఎన్డీఆర్ఎఫ్ టీం వచ్చిన దానికి స్టేట్ నుంచి మనకు వచ్చిన దానికి మనకు జిల్లా తరఫున వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు.